మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మాట్లాడున్నారో దీన్ని మనము ఏ రకంగా తీసుకోవాలనేది తర్వాత అయితే ఇతను మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉన్నది. అది ఎలా అంటే, ప్రతి ఆలయం దగ్గర మీరు ఒకటి గ్రహించండి, గమనించండి. మనకి ప్రాసిద్ధి చెందినటువంటి ప్రతి ఆలయం దగ్గర కుల మతాలకి వ్యవస్థ లేదు, వ్యతిరేకత లేదు, రిజర్వేషన్స్ ఉన్నాయి. అవి కూడా డైవర్ట్ అవుతుంది. నా క్వశ్చన్ ఒకటే, ఇక్కడ రిజర్వేషన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. మనం రిజర్వేషన్ టాపిక్ కూడా 100% దీనిలో తీసుకుందాము. బట్ ఈ అర్చకత్వంలో రిజర్వేషన్ ఎక్కడిది? వేరే వాళ్ళు చేయకూడదు అనేటువంటి మాట ఎందుకు వస్తోంది అని నా క్వశ్చన్. ఆయన హిందూ ధర్మంలో దేవతల్ని దేవుల్ని పూజించాలి అనుకున్న వారు విగ్రహాల ప్రతిష్ఠ చేసేటప్పుడు దేనికి ఆపుతున్నారు? మరి అక్కడ ఆపకుండా ఉండాలి కదా. మరి విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు మన ఈ మధ్య ఇటీవల కాలంలో మీరు ఒక 2 days 3 days బ్యాక్ చూస్తుంటారు. అరసవెల్లో రాముల వారి ప్రతిష్ఠ చేసేటప్పుడు అడ్డం వచ్చేసి వాళ్ళని చంపేపోయి పడబోయారు. మరి వీళ్ళంతా కూడా క్రైస్తవులని చెప్పాలా, లేకపోతే వీళ్ళు వ్యతిరేకతలని చెప్పాలా, మరి లేకపోతే వీరు ఎక్కడ తాలిబాన్స్ అని చెప్పనుకోవాలా? వాళ్ళు చెప్పినారు, మేము నినాదం చేస్తున్నాం, మేము దళిత సంఘాల వాళ్ళం, మేము ఇక్కడ క్రిస్టియన్నే పూజిస్తాము, మేము ఇక్కడ కృష్ణుని కాదండి యేసు ప్రభునే పూజిస్తాము, మరి ఇలాంటి దగ్గర మేము విగ్రహాలు ప్రతిష్ఠ చేయకూడదు అని చెప్తున్నారు. మరి వీళ్ళంతా ఎవరు? విగ్రహాలు గుళ్ళల్లోకి వచ్చేసి నాశనం చేస్తున్నారు, పగలగొడుతున్నారు. మరి వీళ్ళంతా ఎవరు? కొన్ని రకాల మతాల వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు, మేము స్వాగతించామే, వాళ్ళకి ఇచ్చాల్సినటువంటి గౌరవం వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ సంఘాల దగ్గరికి వెళ్ళేసి హిందుత్వం విడిపోతుందంటే మానవాళి చేసినటువంటి పనితీరు వల్ల విడిపోతుంది, కానీ హిందుత్వం ఎవరికైనా ఆహ్వానిస్తామండి. ఆన్సర్ చెప్పండి. మీరు అంటున్నట్టుగా ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నారు. ఇదే అర్చకత్వం రేపటి రోజున కృష్ణుడి ఆలయంలోనే మందకృష్ణ మాదిగ అన్నట్టుగా ఒక యాదవ బిడ్డనో లేదనంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన బిడ్డనో చేస్తే యాక్సెప్ట్ చేస్తారా మీరు? కాదండి. ఇప్పుడు శివాలయాల్లో చాలా మంది కూడా బ్రాహ్మణోత్తములు లేరు, లింగదారులని ఉంటారు. వాళ్ళని బ్రాహ్మణులు అయితే తీసుకోము, మేము బ్రాహ్మణులుగా తీసుకోము, లింగదారులు బ్రాహ్మణులుగా అనుకోము మేము. అలానే మనకి అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి, వైష్ణవి ఆలయాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో యాక్సెప్ట్ చేస్తారా లేదా? యాక్సెప్ట్ చేయాలి. అదే నేను చెప్తున్నాను, అన్ని దగ్గర బ్రాహ్మలే ఉన్నారని మీరు ఎలా గ్రహిస్తున్నారు? అందరి దగ్గర ఉన్నత శిఖరం చెందినటువంటి బ్రాహ్మలే ఉన్నారని ఎక్కడ మీరు గ్రహించారు? ఇప్పుడు శివాలయాల్లో లింగదారులు అనేవారు అర్చకులు చేస్తున్నారు, మరి వాళ్ళని మేము ఇప్పుడు ప్రశ్న చేయలేదు. అమ్మవారి ఆలయాలు ఉన్నాయి, అక్కడ ఒడ్రు వారు చేస్తున్నారు, వేరే మతాల వారు చేస్తున్నారు, వేరే కులాల వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీగానే ఉన్నారు, అగ్రవర్గంలో బీసీలుగానే ఉన్నారు. వారంతా కూడా విగ్రహాల మీద ప్రత్యక్షంగా వారు గుళ్ళు కట్టిస్తున్నారు, వాళ్ళు గర్భగుళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా బీసీల కింద ఉన్నారు, ఓసీల కింద ఉన్నారు, ఎస్టీ ఎస్సీల కింద ఉన్నారు. చాలా మంది వర్గాల వారిగా వారికి రిజర్వేషన్ కోసం మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా విగ్రహాలకి ప్రతిష్ఠ చేసుకుంటున్నారు, వారు నామాలు చేసుకుంటున్నారు, అక్కడ అర్చకత్వంలో ఉన్నారంటున్నారు. కానీ కొన్ని ఏళ్ల పోరాటం తర్వాత ఎంతో మంది ఆ పోరాటంలో ఆత్మ బలిదానాల నుంచి మొదలుకుంటే అవసరమైతే డైరెక్ట్గా చంపి హతమార్చిన సంఘటనల తర్వాత ఎంతోమంది మరణాల తర్వాత కనీసం యాక్సెప్టెన్స్ వచ్చింది. కనీసం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కోసమైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతే టెంపుల్లో అడుగు పెట్టడానికి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఉంది, అంతా మనమంతా ఒకే దర్శనాలు చేసుకోవచ్చు అని అంటున్నారు, కానీ గతంలో ఈ మాదిరిగా లేదు కదా. సో నిశాంత్ శర్మ గారు మాట్లాడుతున్నారు, బట్ మీ వాయిస్ వినిపించట్లేదు. గెట్ బ్యాక్ టు అగైన్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. సో శ్యామ్, మీ రియాక్షన్ ఏంటి దీనిపైన? అన్మ్యూట్ చేయండి ఒకసారి. రైట్, మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు శాస్త్రి గారు, కృష్ణన్న గారు ఉన్నారా? కృష్ణ గారు వస్తారు, పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి. గారికి మాట్లాడండి. ఓకే, ఆర్టీవీ ప్రేక్షకులకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా మనోజ్ గారు, మీరు ఈ డిబేట్ ని ఈ ఎస్సీ హోదా దళితులకు వర్తిస్తుందా అనే దాని మీద పెడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఈయన శాస్త్రి గారు మాట్లాడినట్టు అర్చకులు ఒకే కులం వాళ్ళు ఉండాలి లేకపోతే వేరే కులం వాళ్ళు ఉండకూడదు అనేటువంటి డిబేట్ అనేది మరి ఆయన స్పష్టంగా తెలుసుకోవాలి. నేను ఏమంటున్నానంటే, ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమన్నారు అని అంటే, రామాలయము ఏదైతే మేము గుళ్ళని ఓపెన్ చేసుకుంటుంటే అడ్డుపడతా ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, ఆంధ్రలో ఉన్నటువంటి క్రైస్తవులు మాలోళ్ళు, మాదిగోళ్ళు, లేకపోతే ఈ జైభీం అనేటువంటి వాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని హేళనగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ట్రిబుల్ ఆర్ అదే ఆయన ఉన్నారు కదా, రామరాజు, ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. సార్, ఈ దేశంలో ఒక్క నిమిషం సరిగా వినాలి. వినండి.
సార్ వినండి దయచేసి, మీరు మాట్లాడటం నేను విన్నాను. ఈ నేను దేశంలో క్రైస్తవులుగా మాట్లాడలేదు, క్రైస్తవులుగా అనలేదు. అక్కడ మీరు హిందువుల్ని పూజించాల్సినటువంటి సార్, శర్మ గారు వినండి, ఓకే, వినండి. carry on, carry on, మీరు carry on. మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఓకే. నేనేమంటున్నానండి సార్, సరే మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నారో తెలియదు కానీ క్రైస్తవులు కేవలం పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే లేరు సార్. నంబోద్రి బ్రాహ్మణులు కేరళలో ఉన్నారు, పీష్వ బ్రాహ్మణులు ఉన్నారు, లేకపోతే చిత్రం బ్రాహ్మణులు ఉన్నారు. ఈ దేశంలోకి క్రైస్తవ్యాన్ని తీసుకొని వచ్చిందే బ్రాహ్మణులు సార్. వేల సంవత్సరాల నుంచి మాకు గ్రామ దేవతలు ఉన్నాయి, కుల దేవతలు ఉన్నాయి, మా సంస్కృతి మా సాంప్రదాయాన్ని మేము ఆచరిస్తున్నాము.